కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడ చాలామందికి తెలుసు. గత 10-12 ఇయర్స్గా నా ప్రస్థానం తెలుసు. నేను సింగర్గా ఎన్నో ఫిలిమ్స్లో పాడాను. అట్లనే లిరిక్ రైటర్గా రీసెంట్గా ఓజీ, హంగ్రీ చీటా దాకా కూడా ఆల్మోస్ట్ 50 ఫిలిమ్స్ రాశాను. నేను ఎన్నో సక్సెస్ఫుల్ సాంగ్స్ రాశాను. ఎప్పటి నుంచో ఇలాంటి ఒక ఆపర్చునిటీ, ఇలాంటి ఒక స్టేజ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను నా లైఫ్లో, మ్యూజిక్ డైరెక్షన్ కెరియర్లో. ఎగ్జాక్ట్గా 2 ఇయర్స్ బ్యాక్ ఇదే దస్పల్లా హోటల్లో ఇదే ప్రీ రిలీజ్ క్రేజీ ఫెలో అనే సినిమా నేను చేయడం జరిగింది. అప్పుడు శర్వానంద్ గారు దానికి చీఫ్ గెస్ట్గా వచ్చారు. అండ్ అప్పుడు నా సాంగ్స్ విని ఆయన స్టేజ్ మీద హీ అనౌన్స్ దట్ హీల్ గివ్ అ ఫిలిం టు మీ. అండ్ ఆయన మనమే అనే సినిమాకి నన్ను నెక్స్ట్ డేనే పిలవడం జరిగిందండి. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అప్పుడు అది చేయలేకపోయాము. ఇట్ డెంట్ మెటీరియలైజ్. బట్ ఆ జర్నీలో ఫనీ గారు కలిసారండి నాకు. ఎగ్జాక్ట్గా మనమేలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిన రోజు నేను చాలా ఒక లోయెస్ట్ పాయింట్లో ఉన్నాను అనమాట నా కెరియర్లో. అండ్ అదే రోజు నేను ఆ లో అట్లాంటి ఒక మూడ్లో ఉన్నప్పుడు నాకు ఫనీ గారి నుంచి కాల్ వచ్చింది. ఇలా మిత్రమండలి అనే ఒక ప్రాజెక్ట్ ఉంది, బన్నివాస్ గారు ప్రజెంట్స్లో జరుగుతుంది, నువ్వు ఒకసారి వచ్చి కలవాలి అంటే, ఎక్కడో యూనివర్స్ నా బాధ విని నాకు ఈ ప్రాజెక్ట్ నన్ను వెతుక్కుంటూ వచ్చింది అని ఫీల్ అయ్యాను. నేను అదే ఎనర్జీతో వెళ్ళాను. దట్ వాస్ April 2024 అండి. అండ్ అప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా ఈ జర్నీ అనేది నిజంగా చాలా మెమరబుల్.